శ్రీ గణేశాయ నమః. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే తల్లితో గొడవలు జరగటం కానీ, భార్యతో కలహాలు రావటం కానీ, అక్కా చెల్లెలుతో మనస్పర్ధలు రావటం కానీ, లేదా మీ ఇంటి పని వాళ్ళతోటి ఏదైనా గొడవలు జరగటం కానీ, మాట పట్టింపులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. లేదా ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, మానసికమైన ఒత్తిడి, ఎక్కువగా మానసికంగా దిగులుగా ఉండటం, మానసికంగా కుమిలిపోవటం, ఎవరితోనూ చెప్పుకోలేని ఇబ్బందులు మానసికంగా ఎక్కువగా అనుభవించటం చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏం చేసుకోవాలి? మనం ఏం చేసినా కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి. చంద్రుడు మనస్కారకుడు. మన ఆలోచనలు, మన బుద్ధి, మన మనసు ప్రశాంతంగా లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. ముందు చంద్రుడికి శాంతి చేసుకోవాలి. సోమవారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుని అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఇలా ఒక 6 కానీ 9 కానీ 10 కానీ సోమవారాలు ఆటంకం రాకుండా ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని అవకాశం ఉన్నవారు ఎవరికైనా అన్న సమారాధన చేయండి. సోమవారం ఒక్క మనిషికి పెట్టండి చాలు. లేదా ఎక్కడైనా అన్న సమారాధన జరుగుతుంటే మీ శక్తి కొలది తోచినంత ధన సహాయం చేసి మీరు అన్నాన్ని వడ్డించండి మీ చేతితోటి. ఎక్కడైనా అన్నదానం జరిగేటప్పుడు, అన్న సమారాధన జరిగేటప్పుడు మీ శక్తి కొద్ది ఎంతో కొంత మీరు కూడా దాంట్లో పాల్గొని మీ చేతితో అన్నాన్ని వడ్డించండి. లేదా వేసవికాలం ఎక్కడైనా చలివేంద్రాలు చలివేంద్రాలు ఉంటాయి కదా, దానిలో కూడా మీరు కొంత సహాయం చేసి మీ చేతితో మజ్జిగ వితరణ చేయండి. ఇలా చేయటం వల్ల, లేదా పిల్లలకి, చంటి పిల్లలకి ఏదైనా పుష్కరాలు కానీ, ఏదైనా పెద్ద కార్యక్రమాలు కానీ, విశేషమైన కార్యక్రమాల్లో దేవాలయం దగ్గర జనం ఉన్నప్పుడు ఆ జనాలకి, చంటి పిల్లలకి పాలు ఇచ్చి ఏర్పాటు చేయండి. ఏదైనా శివరాత్రులు కానీ, ఏదైనా జాతరలు, ఇలాగ ఏదైనా విశేషమైన జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో చంటి పిల్లలకి పాలు ఇచ్చే ఏర్పాటు చేసిన మీ జాతకంలో చంద్రుడి యొక్క చెడు ప్రభావం తగ్గి మీకు మంచి ఫలితాలను స్వామివారు మీకు అందజేస్తారు. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.